అందరికీ నమస్కారం. ఇవాల్టి మన కార్యక్రమంలో ఆర్య సమాజీవుల మూర్ఖత్వం చూద్దాం. మనకు తెలిసిన మూర్తీభవించిన మూర్ఖులు మన వెంకట చాగంటి గారు ఉండగా, ఆర్య సమాజ్ గురించి ప్రత్యేకంగా వెతుక్కోనక్కర్లేదు. అసలు ఏ సందర్భంలో ఇంత మాట అనాల్సొచ్చింది అనేది మన గురుగారు వెంకట చాగంటి గారి దగ్గర నుంచే విందాం. ఎట్లన్నా నువ్వు తీసుకొచ్చావు కాబట్టి టాపిక్ రీసెంట్‌గా ఇప్పుడు ఏంటి హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఏదో గొడవ చేస్తున్నారు. ఏదో ఏలియన్స్ అవునా? అంతేనా అనిలు? అవును సార్. ఏంటి అసలు విషయం చెప్పు కదా, మాకు ఆ కథ చెప్తే మేము కూడా వింటాం. వాళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఒక పేపర్ రాసి సబ్మిషన్. హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఏదో పేపర్ రాసి సబ్మిట్ చేశారంట. పిల్లడు చెప్తున్నాడు. ఓకే, అనిల్ అంట ఇచ్చారు. అండర్ రివ్యూలో ఉంది సార్, అది ఇంకా అవ్వలేదు. ఓకే, వాళ్ళు గ్రహాంతరవాసులు ఉన్నారు, మన మధ్య ఉన్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇది గుర్తుంది కదా, కొన్నాళ్ళ క్రితం మన తెలుగు యూట్యూబ్ మొత్తం అందరూ ఇదే పాయింట్ మీద గ్రహాంతరవాసులు ఉన్నారంట, హార్వర్డ్ కన్ఫర్మ్ చేసిందంట, అదంట ఇదంట. హార్వర్డ్ అనగానే మన వాళ్ళకి ఎందుకు మరి ఎక్కడ లేని పూనకాలు వస్తూ ఉంటాయి. దాని గురించి కూడా చూద్దాం. ఇంతకీ మనోడు ఏమంటాడు చూడండి. గ్రహాంతరవాసులు మన మధ్యలో ఉన్నారు. 4 రకాలుగా ఉండే ఛాన్స్ ఉందని చెప్పి వాళ్ళు చేస్తారు. ఏ రకాలకు చెప్తే మేము కూడా వింటాం. అంటే పురాతన మానవ నాగరికత యొక్క వారసులు అని చెప్పి ఒక కేటగిరీ సార్. బై ది వే ఇది జూన్ 15వ తారీఖు 2024 రిలీజ్ చేశారండి. ఇంకా అక్కడే ఉంటుంది, చూద్దాం. వాళ్ళు అంతరించిపోయారు అని చెప్పి ఒకటి చెప్తున్నారు. సెకండ్ది మానవేతర నాగరికతలు, భూ సంబంధమైన జంతువుల నుండి ఉద్భవించినాయి. ఇది మూడోది వచ్చి అవుట్ సైడ్ మన స్పేస్ నుంచి ఆర్జినేట్ అయ్యి మన వాతావరణంలో తిరుగుతున్న వాళ్ళు. నాలుగోది వచ్చి ఈ దేవకన్యలు లేక మన దేవతలు, ఆ జాతి దగ్గరకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉండి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు తెలుసు. ఉండి ఉండొచ్చు ఇంకా రివ్యూలో ఉంది కదా, సబ్మిట్ చేశారు. కరెక్ట్, రివ్యూలో ఉండొచ్చు కాక వాళ్ళ ఊహ ఏమిటో చూద్దాం ఒకసారి. ఏలియన్స్ అంటే ఇప్పుడు గ్రహాంతర వాసులు మన భూమి మీద ఉన్నారు అని కదా, అవునా? మన మధ్య ఉన్నారని వాళ్ళు వాదన. దాంతో మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్నారని వాళ్ళ యొక్క ఉద్దేశంలో ఒక్క ఎవిడెన్స్ అనేది దొరికిందా వాళ్ళకి? తెలుసు. ఒక్క ఎవిడెన్స్ అనేది దొరికిందా వాళ్ళకి? ఇది ఊహ. ఓకే, ఇక్కడ హార్వర్డ్ వాళ్ళు ఏం చేశారు, ఇతని వెటకారపు వెక్కిరింతలు ఏంటో నిమిషంలో తెలుస్తుంది. మీరు జస్ట్ ఫాలో అవుతూ ఉండండి. హార్వర్డ్లో కొంతమంది ఏదో ఒక పేపర్ పబ్లిష్ చేశారంట. ఆ పేపర్ ఇంకా రివ్యూలో ఉందంట. అందులో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ గురించి ఏదో రాశారు. దాన్ని పట్టుకుని వీళ్ళు ఒక వీడియో చేసుకున్నారు. చూద్దాం. ఓకే, సో అలా ఊహని నువ్వు సమర్థిస్తావా మరి అనిల్? ఎందుకు సమర్థించకూడదు? హార్వర్డ్ యూనివర్సిటీ అది. హార్వర్డ్ లో చదివే వాళ్ళంతా కుటుంబం కదా, మరి నువ్వు సమర్థించకుండా ఎట్లా? హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు మొన్న రిసెషన్ టైంలో ఇండియా పతనానికి అయిపోతుందని చెప్పారు. అవును, వాళ్ళు చెప్పేది ఏది సత్యం కాలేదు, నిజమే. కుమారాణి గారు, మీ ఉద్దేశం ఏంటి ఏలియన్స్ మీద? ఇప్పుడు ఆయన అనిల్ ఒక అర్థమైందా? మన అయ్యగారి ఎటకారం అర్థమైందా? హార్వర్డ్లో అంతా పొడుగులు కదా అని ఎవడు అనలేదండి. హార్వర్డ్ అంతా పొడుగులని వీళ్ళే అనుకుంటున్నారు అంతే. అంటే గడ్డి మోపుతో ఒక మనిషిని తయారు చేసుకుని దాంతో ఫైటింగ్ చేసి మేము పెద్ద గెలిచేసామని చెప్పి బోడి కబుర్లు చెప్పుకోవడంలో మన ధార్మికులు ఎలాగైతే ఫిక్స్ అయిపోయారో, మన వెంకట చాగంటి గారు ఇంకో 2 అడుగులు ముందుకు అనమాట. ఓకే, ఆ గడ్డివాముని కూడా, గడ్డివాముతో తయారు చేసిన, గడ్డితో తయారు చేసిన మనిషిని కూడా చైర్కి కట్టేసి, ఏంటి అది కూడా వచ్చి కొట్టుద్దేమన్న ధైర్యంతో చైర్కి కట్టేసి దాంతో ఫైటింగ్ చేస్తుంటాడు మన. ఓకే, ఇది మన గురువు గారు చేసిన పని. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, అసలు ఎంతకీ వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు ఏమిటి అనేది కనుక్కుందాం. హార్వర్డ్ రీసెర్చ్ పేపర్ గురించి. ఓకే, ఇదండి researchgate.net. Crypto terrestrial hypothesis, a case for scientific openness to a concealed earthly explanation for unidentified anomalous phenomena. ఓకే, ఆథర్స్ 3 ఉన్నారండి. టిమ్ లోమాస్, బ్రెండన్ కేస్, మైకేల్ పాల్ మాస్టర్స్. ఇక్కడ వీళ్ళకి పేర్లతో సంబంధం లేదు. కింద హార్వర్డ్ యూనివర్సిటీ ఉంటే చాలు వెంటనే మన ఏంటి షర్ట్లు అంగోస్త్రాలన్నీ ఇప్పదీసేసి రెచ్చిపోవడం అనమాట. ఆహా, హార్వర్డ్ యూనివర్సిటీ దొరికేసారు వీళ్ళు. అసలు ఇంతకీ వీళ్ళు ఎవరో తెలుసుకోవాలి కదా. ఓకే, హార్వర్డ్ యూనివర్సిటీ అనగానే ఆటోమేటిక్గా అది కొండ పైన పెట్టి చూడాలి. హార్వర్డ్ నుంచి ఏ మాట వచ్చినా సరే అద్భుతమైన రియాలిటీ అన్నట్టుగా ఈ దిక్కుమాలిన లెవెల్ చూపించడం, అథారిటీ బయాస్, ఇవన్నీ అపీల్ టు అథారిటీ ఫ్యాలసీ, ఇవన్నీ ధార్మికులకు ఉండే దిక్కుమాలిన బుద్ధులండి. సైన్స్కి అట్లాంటి బుద్ధులు లేవు. ఓకే, హార్వర్డ్ వాడు చెప్తేనేంటి, ఇంకెవడు చెప్తేనేంటి, ఆధారం ఎంతవరకు వస్తే అంతవరకు అన్నమాట. సో ఇంతకీ ఈ టిమ్ లోమాస్, బ్రెండన్ కేస్ వీళ్ళు ఎవరో చూడండి. అసలు సైకాలజీ రీసెర్చ్ సైంటిస్ట్ అట్ హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రోగ్రామ్ అట్ హార్వర్డ్ యూనివర్సిటీ టిమ్ లోమాస్ అనేవాడు. మైకేల్ మాస్టర్స్ అనేవాడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఓకే, BA ఇన్ ఆంథ్రోపాలజీ అండ్ ఫ్రెంచ్, PhD అట్ ఒహాయో స్టేట్ యూనివర్సిటీ, కొలంబస్, ఒహాయో.
ఓకేనా? ఇది ఇది వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్. వీళ్ళిద్దరు వాళ్ళే. ఇందాక చూపించిన టిమ్ లోమాస్, కింద మైకేల్ పాల్ మాస్టర్స్ ఉన్నారు వాళ్ళే అనమాట. ఇంతకీ మూడో మనిషి ఉన్నాడు చూసారా? ఎవరో బ్రెండన్ కేస్. చూడండి బ్రెండన్ కేస్ ఎవడో చూడండి. టీహెచ్‌డి అంట. అంటే డాక్టరేట్ ఇన్ థియాలజీ. ఓకే. ఈ పుస్తకాలు చదవండి. లీస్ట్ ఆఫ్ ది అపోస్టల్స్, పాల్ అండ్ హిస్ లెగసీస్ ఆఫ్ ఎర్లీ క్రిస్టియానిటీ. ఇలాంటి వీళ్ళు గ్రహాంతరవాసులు ఉండే అవకాశం ఉంది అని ఏదో ఒకటి రాస్తే వీళ్ళకి దానికి అది హార్వర్డ్ వాళ్ళు సబ్మిట్ చేసేసారు. సో ఇక హార్వర్డ్ వాళ్ళు చెప్తే పుడుంగులని ఎవడు అనట్లేదండి, వాళ్ళే అనుకుంటున్నారు. ఓకే. సో ఇక్కడతో ఆగితే ఒక పద్ధతి. వాళ్ళు ఆధారం లేకుండా ఏదో సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు అని. ఇంతకీ ఈ విషయం ఏంటంటే, ఈ బడుద్దాయిలు కూడా, ఈ ముగ్గురు సైంటిస్టులు అని చెప్పుకునే వాళ్ళు కూడా, వీళ్ళు కూడా ప్రూవ్ అయిందని ఏం చెప్పలేదండి. ఒక నిమిషం ఉంటే ఆ పేపర్ కూడా చూద్దాం. ఓకే. అసలు ఇంతకీ మీరు ఫస్ట్ టైటిల్ చూస్తేనే తెలుస్తుంది. క్రిప్టో టెరెస్ట్రియల్ హైపోథసిస్. ఓపెనింగ్లోనే చెప్పేది ఇది ఒక హైపోథసిస్, అ కేస్ ఫర్ సైంటిఫిక్ ఓపెన్నెస్ టు అ కన్సీల్డ్ ఎర్త్లీ ఎక్స్ప్లెనేషన్. ఓకే. ఓపెన్నెస్ అని అడుగుతున్నాను, అంతేగాని ఎవిడెన్స్ ఉంది అనట్లేదు. ఓరక ఇది కూడా ఒక థాట్, వైల్డ్ థాట్, దీన్ని కూడా ఎంటర్టైన్ చేయండి. ఎవడు ఎంటర్టైన్ చేయడండి. ఓకే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇలాగా కబుర్లు రాసుకునే అవకాశం ఉంది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి దీని మీద ఇంకా ఓహో నిజంగా ఇలా ఉంటే ఏమవుద్ది అని ఆలోచించడానికి, దాని నుంచి ఇంకొన్ని ఆలోచనలు పెంచుకోవడానికి తప్ప ఎవ్వడు సీరియస్గా తీసుకోడు. ఈ పేపర్ని ఎవ్వడు పట్టించుకోలేదండి. వీళ్ళు పట్టించుకుంటారు అంతే. ఎవరు? మన యూట్యూబర్సు, ఈ ధార్మికులు, ఇట్లాంటి మన వెంకట చాగంటి అంటాడు. ఇంతకీ ఏమంటాడు చూడండి వెంకట చాగంటి. కుమారాణి గారు, మీ ఉద్దేశం ఏంటి ఏలియన్స్ మీద? ఇప్పుడు ఆయన అనిల్ ఒక హార్వర్డ్ రీసెర్చ్ పేపర్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ గ్రహం మీద ఉండే జీవులు ఆ గ్రహం మీద ఉంటారు కానీ వేరే గ్రహం మీదకి రారు. ఓకే. వీళ్ళిద్దరు ఎవరంటే, ఈ అనిల్, ఈ ఉమారాణి, వీళ్ళిద్దరు ఎవరంటే, మన వెంకట చాగంటి గురువు గారు ఒక దొంగ యూనివర్సిటీ ఒకటి పెట్టారండి. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ అని. అంటే ఆ వర్డ్లోనే ఎన్ని రకాల ప్రశ్నార్థకాలు ఉన్నాయంటే, యూనివర్సిటీ అంటారు, అప్లైడ్ అంటారు, వేదిక్ అంటారు, సైన్సెస్ అంటారు. ఒకదానికి కూడా సంబంధం లేదండి. ఓకే. ఆన్లైన్లో కూర్చొని ఈయన కబుర్లు చెప్తుంటే మిగతా వాళ్ళు సొల్లు కబుర్లు రాసుకోవటం, ఆ సొల్లు కబుర్లను వీళ్ళ సొంత తెలివితేటలతో ఇంకొన్ని సొల్లు కబుర్లు రాయటం, అది వీళ్ళిద్దరికీ చెప్పటం, వీళ్ళిద్దరు సపోర్ట్ కొట్టడం. ఇదొక నాటకం అనమాట. ఇదొక ప్రహసనం. ఓకే. పెద్ద పీకిందే ఉండదు. తర్వాత అడ్డమైన దిక్కుమాలిన ప్రెడేటరీ జర్నల్స్లోని పిచ్చి పిచ్చి రాతలని రాసుకుని మేము చాలా సైంటిఫిక్ పేపర్స్ని పబ్లిష్ చేసామని చెప్పి, ఇదొక ఫ్రాడ్ మెకానిజం అనమాట. ఓకే. పేపర్లు పబ్లిష్ అవుతాయి, ఒక్కొక్కడు పిహెచ్డీ బోర్డు ఫోజులు కొడుతుంటారు. ఓకే. నాకు తెలిసి ఈ పిల్లోడు కూడా అట్నే స్కామ్లోకి ఇరుక్కున్నాడేమో. బట్ ఏం చేస్తాం, ఒకసారి దిగిన వాళ్ళకి స్కామ్ అని తెలియదు కదా. బేవర్స్గా పిహెచ్డీ వస్తుంది. పిహెచ్డీ ఎక్కడి నుంచి వస్తే ఏంటండి? జనాలకి పిహెచ్డీ అనగానే నెత్తి మీద పెట్టుకోవడం ఒకటి అలవాటు ఉంది కదా. సో ఎవడు దేంట్లో ఎందుకు పిహెచ్డీ చేస్తున్నాడు, ఆ పిహెచ్డీకి ఏంటి విలువ, నాలుగు గీసుకునే కాగితం మీద పిహెచ్డీ అని రాసి ఇచ్చేస్తే సరిపోద్దా? నథింగ్. మన వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట. సో ఇంతకీ వీళ్ళు చెప్పే కబుర్లు ఏంటో చూడండి. గ్రహాంతర వాసుల గురించి వీళ్ళు ఏం కబుర్లు చెప్తారు? ఉమారాణి గారు చెప్తున్నారు. అది ఆవిడ ఉద్దేశం. ఎందుకంటారు? ఎందుకు అంటే భగవంతుడు ఏ గ్రహం మీద ఏ జీవి అయితే ఎలా బతకాలి. ఇప్పుడు అంతరిక్షం ఉందనుకోండి, అంతరిక్షంలో ఏముందని ఆత్మ అంటే వాయువు ఆత్మలు అవి ఎట్లా అయితే ఉంటాయో, అలాగే ఇప్పుడు సూర్యలోకం అవన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళు విద్వాంసులు, అదే మోక్షాన్ని పొందే వాళ్ళు, యోగులు, వాళ్ళందరూ అక్కడ ఉంటారు. అంటే ఏ కర్మకి ఏ జీవి ఎక్కడ ఉండాలో ఆ జీవిని అక్కడ మాత్రమే ప్రవేశపెడతారు అంతే. అర్థమైందా? సో వీళ్ళు ఏలియన్స్ ఉన్నారు అని నమ్ముతున్నారు. ఓకే. వీళ్ళకేమన్నా ఆధారం ఉందా? వీళ్ళకేం ఆధారం లేదు. కానీ వీళ్ళకి ఏలియన్స్ ఉన్నారు. ఎంత స్పష్టంగా ఆధారంలా చెప్తున్నా చూడండి. పరమాత్ముడు ఎక్కడెక్కడ ఎవరిని తయారు చేస్తాడో అక్కడక్కడ ఆయా గ్రహాల మీద ఉండే జీవ జంతువులకి, మనుషులకనే చెప్తారు. వింటండి, వాళ్ళకి తగ్గట్టుగా తయారు చేస్తాడు అని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. నెక్స్ట్ ఏనండి, ఒక గ్రహం మీద నుంచి ఇంకో గ్రహం మీదకి, అంటే ఇప్పుడు చంద్రుడి మీదకి వెళ్తున్నామని చెప్తున్నారు కానీ అంటే వెళ్తున్నారు కానీ మళ్ళీ వచ్చేస్తున్నారు కదా. వచ్చేస్తున్నారు కానీ వెళ్తున్నారు మరి. అదే నేను అంటున్నాను, వెళ్తున్నారు కానీ అక్కడ ఉండట్లేదు. ఉండడానికి అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇది లేదు. అక్కడ నాసా వాళ్ళు అదే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ చంద్రుడి మీద. ఇప్పుడు అక్కడ ఉండాలి అంటే అవును, ఇప్పుడు భూమి మీద ఉండే వాతావరణం చంద్రుడి మీద లేదు కదండి ఉండడానికి. అంటే అవన్నీ చేయాలి. అదంతా అది ఇక్కడ ఎలా ఉండాలో వాళ్ళు అక్కడ ఏ గ్రహాంతరం అసలైనా ఇక్కడ ఉండాలో ఆ గ్రహం మీద వాళ్ళే ఉంటారు. మరి అప్పుడు మిమ్మల్ని మీరే కాంట్రాక్ట్ చేసుకున్నట్టు అవుతుంది నారాయణ గారు. ఎందుకండి ఇప్పుడు ఇందాక మంత్రంలో మీరే చెప్పారు, ఏమని చెప్పారు? దేవతలు అని చెప్పారు. బై ద వే, వీళ్ళ ఉద్దేశంలో వీళ్ళు అనగానే ఏమనుకుంటున్నారు? ఆర్య సమాజీలు. వీళ్ళందరూ ఆర్య సమాజీలు. కాకపోతే పేరు చెప్పుకోవడానికి మరి సిగ్గుపడతారో ఏమిటో కానీ ఆర్య సమాజీలు అని చెప్పుకోవడానికి మరి నేనైతే ఇప్పుడు క్లియర్గా వినలేదు. వీళ్ళు నేను ఆర్య సమాజీని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుండొచ్చు పాపం. ఎందుకంటే వాళ్ళకి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే ఆర్య సమాజీలు అసలు హిందువులే కాదని కొంతమంది వాదిస్తుంటారు. ఎవరు వాదిస్తుంటారు అనేది కూడా కాసేపట్లో తెలుస్తుంది. చూస్తానండి.
దేవతలు అంటే ఇప్పుడు భూమి దేవతలు అన్నప్పుడు మనం జలం దేవతగా తీసుకుంటాం, ఆకాశాన్ని దేవతగా తీసుకుంటున్నాం, అవును మరి వాయువుని దేవతగా తీసుకుంటున్నాం. అన్ని లోకాల్లోనూ వాయువు ఉంది, అన్ని లోకాల్లోనూ జలం ఉంది. ఇప్పుడు చంద్రుడి మీద జలం ఉంది, సూర్యుడిలో జలం ఉంది, Correct. విన్నారా? ఇంకొకసారి వినండి. అవును మరి వాయువుని దేవతగా తీసుకుంటున్నాం. అన్ని లోకాల్లోనూ వాయువు ఉంది, అన్ని లోకాల్లోనూ జలం ఉంది. ఇప్పుడు చంద్రుడి మీద జలం ఉంది, సూర్యుడిలో జలం ఉంది, Correct. పృథ్వీ మీద జలం ఉంది, మరి నక్షత్రాల్లో జలం ఉంది. కరెక్ట్. మరి దేవత లేని ప్లేస్ అంటూ ఉండదు కదా. అది జలం అన్ని చోట్ల ఉందన్నమాట. ఇలా ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, వినండి. అది కరెక్ట్, బాగా చెప్పారు. ఇప్పుడు దేవతల్లో ఇప్పుడు 2 రకాల దేవతలు. ఒకటి Hmm. ఏంటంటే ఇప్పుడు ఆజ్ఞని పాలిస్తున్నారు అంటే ఇప్పుడు జలం ఉందనుకోండి, పరమాత్మ ఇచ్చిన రూల్స్ తప్పి ఇంకోటి పాటించరు, ఇంకోటి పాటించరు. సో అది దేవత. సో అందుకనే దేవత. అలానే విద్వాంసులలో ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కొంతమంది దేవతలు ఉన్నారు. వాళ్ళు పరమాత్మ రూల్స్ ని పాటిస్తున్నప్పుడు వాళ్ళు దివ్య లోకాలకి విహరించగలుగుతారు. సో వేరే వేరే లోకాలకి విహరించి రాగలుగుతారు వాళ్ళు. ఓకే, ఇది ఈ స్టోరీని ప్రమోట్ చేయడానికి వాళ్ళని ఏలియన్స్ గా చిత్రీకరిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇది వాళ్ళకి సాధ్యం, వేద మంత్రాలే చెప్తున్నాయి. మనసు ద్వారా వెళ్తారండి. బాగా చెప్పారు, కరెక్ట్ పాయింట్ చెప్పారు. మనసు ద్వారా వెళ్తారు, వస్తారు. సో అంటే ఇప్పుడు మీరు గంజాయి కొట్టారనుకోండి, ఈకల దాకా గంజాయి కొట్టేసేస్తే మీరు నిజంగానే ప్రపంచంలో ఉన్న విశ్వంలో ఉన్న అన్ని రకాల గ్రహాలకి వెళ్ళొచ్చేయచ్చు. మనసు ద్వారా ప్రయాణించడం అంటే ఇదేనండి. గంజాయి తాగే ఒక మహానుభావుడు రాసిన పుస్తకాన్ని పట్టుకుని వీళ్ళు ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకుని దానిలో ఉన్నది గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అనమాట. వినండి, నెక్స్ట్ ఏమంటారు. మనసు ద్వారా వెళ్ళి ఇంకోటి ఏంటంటే యోగుల్లో ఒకటి ఉంది, మరి ఏంటంటే అనిమ, గరిమ, మహిమ ఇలాంటివన్నీ వాళ్ళకి సాధ్యం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ మనసు సహాయంతో ఆ మనసుని రకరకాల వాటిల్లో ప్రవేశపెడతారు. అంటే పిల్లి రూపంలో, కుక్క రూపంలో, ఇంకో జంతువు రూపంలో. వింటున్నారా? ఇలాంటివి విని అంటే నేను స్క్రీన్ షాట్ తీసుకునేటప్పటికి 7,000 మంది చూశారనమాట. కింద కాళ్ళకి దండాలు పెట్టుకునే భక్తులతో సహా వీళ్ళందరూ వింటున్నారండి ఇవన్నీ స్టోరీలు. పులి రూపంలో ఇట్లా ప్రవేశపెట్టి వాళ్ళు లోకాల్లో ఉన్న అన్నిటిని అనుభూతి చెందుతారు అనమాట. ఏది ఋషులంట, ఋషులు యోగులు వీళ్ళు పిల్లిలోని, పందిలోని, కుక్కలోని, పులిలోని అన్నిట్లోని దూరి వాటి యొక్క అనుభూతి చెందుతారంట. సో వాళ్ళకి అవన్నీ సాధ్యం అనమాట, యోగులే. సో అలాంటప్పుడు వాళ్ళు వేరే గ్రహంలో ఉన్న వాళ్ళ రూపంలో కూడా వెళ్ళొచ్చు కదా, వెళ్ళొచ్చు. సో అది సాధ్యం. కాబట్టి అది కూడా ఆ క్వశ్చన్ వీళ్ళకి అర్థం కాల. వీళ్ళ ముగ్గురికి వెంటనే అవును అనాలన్న ట్రైనింగ్ ఇవ్వాల. సో కాబట్టి వెళ్ళొచ్చు కదా, వెళ్ళొచ్చు అని ఆయనే ఆన్సర్ చెప్పుకుంటున్నాడు అనమాట. ఇదే ట్రైనింగ్, లేకపోతే ఇలాగే ఉంటుంది. సాధ్యం. సో కాబట్టి మీరన్నది ఆయన సృష్టి చేసేది ఇలా సృష్టి చేసి ఒక అవకాశం అయితే ఇచ్చాడు కదా మనకి. పరమాత్మ అవకాశం ఇచ్చాడు, మీరు ఇట్లా కూడా చేసుకోండి పోయి, ఇట్లా కూడా చేసుకొని బాగుంటుంది అని చెప్తున్నాడు. సో అది మనకి యోగ దర్శనంలో స్పష్టంగా ఉంది. కాబట్టి ఎస్, ఆయన సృష్టి చేసినప్పుడు దేనికి వాతావరణానికి అనుకూలంగా ఉంది వాళ్ళనే సృష్టించాడు. సో అట్లనే గ్రహాంతరాల్లో కూడా రకరకాల సృష్టించి వదిలిపెట్టాడు. ఊరికి అంత పెద్ద పెద్ద గోళాలంట పెట్టి కూర్చోడు కదా ఆయన. సో మనం ఈ మాట విన్నారు కదా, ఊరికే అలా అంతంత గోళాలు తయారు చేసి పెట్టి కూర్చోడు కదా ఆయన. అన్నిట్లోని వాటి యొక్క ఆయా లోకాల్లో సరిపడే జంతు జీవుల్ని, మనుషులని తయారు చేశారు. ఇది ఉద్దేశం. ఈ మెంటల్ ఎక్కడి నుంచి వస్తావు కాసేపట్లో చెప్తాను. డబ్బు కుదవేస్తాం అన్నమాట, వెనకాల ఇలా వేస్తూనే పోతాం. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మన దగ్గర ఉంటున్నా కానీ మనం ఏం చేస్తామంటే ఇంకా వేస్తుంటాం. అది మనం అనుభవిస్తామో లేదు మనకి తెలియదు. సో పరమాత్ముడు అట్లా అజ్ఞానంగా చేయడు కదా, ఆయన ఉన్నదంతా కరెక్ట్ గా రిలైజ్ చేస్తారు. సో దేర్ఫోర్ చంద్రుడి మీద కూడా ఉన్నాయి ఏంటి ప్రాణులు, అలానే సూర్యుడి మీద కూడా ప్రాణులు ఉన్నాయి. ప్రాణులు ఉంటాయి కాబట్టి వాటి రకరకాల ఆ ప్రాంతాలు మీరు అన్నట్టుగా ఆ ప్రాంతాలు తగ్గట్టుగా ఉండిపోతాయి. సో మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలుగుతాం కానీ నివాసం ఉండగలుగుతాం అంటే మళ్ళీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అక్కడ ప్రాణులు తెచ్చుకోవాలి. అక్కడ ప్రాణులు అవి బతకాలంటే ఆ వాతావరణం కావాలి. సారీ మురళి గారు మీరేమంటారు? సార్ అదే ఇప్పుడు మీరు ఓకే, సూర్యలోకంలో, చంద్రలోకంలో ప్రాణులు ఉంటాయి. వాటి యొక్క వాతావరణంలో అవి ఉంటాయి. ఓకే, ఇది వీళ్ళ బిలీఫ్. ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? చెప్పినట్టుగా కొన్ని ప్రాణుల్ని కొన్ని ప్లానెట్స్ కి సూటబుల్ గానే దేవుడు వాళ్ళని డిజైన్ చేశారు, అక్కడ వాడుతుంటారు. కానీ మీరు చెప్పినట్టు ఇన్ని ప్లానెట్స్ ఖాళీగా ఉండటం అన్ఆప్టిమైజ్డ్ గా ఉంటుంది సిస్టమ్. అన్ని ఆప్టిమైజ్ గానే డిజైన్ చేయబడి ఉండాలి. అంటే వాటిలో రీసోర్సెస్ ఉంది, ప్రాణులు లేకపోతే రిసోర్సెస్ ఎక్సెస్ గా ఉంటాయి. ఈ వేదిక టెక్నాలజీస్ వాడుకొని అంతరిక్షంలోకి ఇదివరకు వెళ్ళినట్టు ఉన్నాయి కాబట్టి రీసోర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కానీ వేదిక్ టెక్నాలజీ పెట్టి ఏంటి ఇతర గ్రహాలకు వెళ్ళి వచ్చారంట ఆల్రెడీ. ఏమన్నాడు ఇంకొకసారి అనండి. చేసుకోవచ్చు, కానీ జీవించలేదు అనేది నాకు క్లారిటీ లేదు. ఆఫ్కోర్స్ ఇదివరకు వెళ్ళినట్టుగా ఉంటాయి. ఈ వేదిక్ టెక్నాలజీస్ వాడుకొని అంతరిక్షంలోకి ఇదివరకు వెళ్ళినట్టు ఉన్నాయి కాబట్టి రీసోర్స్ వీళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళొచ్చేది వేదిక్ టెక్నాలజీ వాడుకున్నట్టండి. చెక్కలు తగిలేసేసి పిడకలతోటి అందులో వేసి చెక్కలు తగిలేసేసి ఇందులోకి వెళ్ళొస్తున్నారంట, స్పేస్లోకి వెళ్ళొస్తున్నారంట. ఇది మహానుభావులు చెప్పేది. నా వల్ల కావట్లేదు ఎందుకంటే చూడటం. సో ఈ మెంటల్ ఈ పిచ్చ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది?
ఈ వెర్రితనం, ఈ వికృతమైన వెర్రితనం 2024లో వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆన్సర్ సత్యార్థ ప్రకాశంలో ఉంటుంది. ఇది ఈ ఆర్య సమాజీయులకి బైబిల్ లాంటిది అనమాట. లిటరల్గా బైబిల్ లాంటిది. ఎందుకంటే ఇందులో ఏది ఉంటే అది నిజమని గుడ్డిగా నమ్మేసే రకం. కనీసం వెనక్కి తిరిగి చూసి అప్పట్లో దయానందకి తెలియదేమో పాపం అన్న ఇంగితం కూడా ఉండదండి. గుడ్డిగా అందులో ఏది రాసి ఉంటే పొల్లు పోకుండా. ఇంకోటి చెప్తున్నా, ఆర్య సమాజీయులు ప్రతి ఒక్కడి ఇంట్లో ఇది ఉంటుందండి. సత్యార్థ ప్రకాశం లేని ఆర్య సమాజీయుడు ఉండడు. అలాంటి వాడు ఆర్య సమాజీయుడు అనిపించుకోడు. సేమ్ బైబిల్ లాంటిది అనమాట. చదువుతాడో లేదో అనవసరం, కానీ ఇంట్లో ఉంటుంది. ఓకే, సేమ్ ఎలాగైతే ఈ ఇస్కాన్ వాళ్ళకి భగవద్గీత బైబిల్ లాంటిదో, సో వీళ్ళందరికీ మరి ఆ మతం నుంచి ఏం నేర్చుకుని చచ్చారో ఏంటో కానీ ఒక పుస్తకం పట్టుకుని నెత్తి మీద పెట్టుకుని కూర్చుంటారండి. ఎలా అయితే ఇదేంటి వాళ్ళు క్రీస్తును ముందు పెట్టుకుని యెహోవాను పూజిస్తుంటారో, ఈ ఆర్య సమాజీయులు దయానందని ఎదురు పెట్టుకుని పరమాత్ముని పూజిస్తుంటారు. ఈ ఇస్కాన్ వాళ్ళేమో శ్రీకృష్ణుడి పేరు చెప్పుకుని మన ప్రభుపాద పేరు చెప్పుకుని శ్రీకృష్ణుడు పూజిస్తుంటారు. నో డిఫరెన్స్ అండి. వీళ్ళందరికీ ఈ క్రిస్టియానిటీకి ఎలాగైతే జీసస్ని ప్రాఫిట్ అనో లేకపోతే ఇంకోటనో అనుకుంటారో, రిప్రజెంటేటివ్ అనుకుంటారో, సేమ్ అలాగే వీళ్ళకి కూడా ఈ రోగం ఉంది. సో ఇందులో ఈ పుస్తకంలో చూద్దామండి. ఒక తెలుగు ఒక ఇంగ్లీష్ తీసుకున్నానండి, జస్ట్ మీన్ టు మేక్ షూర్ దట్ నేను ఎక్కడన్నా లేకపోతే మన తెలుగు వాళ్ళు ఏమన్నా పిచ్చి పనులు ఏమైనా చేశారండి. పండిత్ గోపదేవ్. ఓకే, ఈయన ప్రాబబ్లీ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆఫ్ ఆల్ ఆర్య సమాజీస్ ఇన్ ద తెలుగు స్టేట్స్. ఓకే, ఆదిపూడి సోమనాథరావు, ఆదిపూడి గోపాలరావు, ధూళిపేట రాజరత్నమాచార్యులు, వీళ్ళందరూ అనువాదకులు, ఈయన సంశోధకులు, దార్శనికులు. ఓకే, అలాగే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ సత్యార్థ ప్రకాష్. దీంట్లో చాప్టర్స్ని సముల్లాసాలు అంటారండి. ఓకే, 8th చాప్టర్లో ఏముందో చూద్దాం. ప్రశ్న. ఓకే, సో ఇది ఈ 8th చాప్టర్ ఎలా ఉంటుంది అంటే, సారీ ఈ మొత్తం సత్యార్థ ప్రకాశం ఎలా ఉంటుంది అంటే, కొంత సొంత జ్ఞానం వచనం చెప్తాడు. సొంత వచనం చెప్పిన తర్వాత ప్రశ్నోత్తరాల రూపంలో కొన్ని సంవాదాలు ఉంటాయి అన్నమాట. ప్రత్యేకంగా ఈ అష్టమ సముల్లాసంలో నాస్తికులతో ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఓకే, అందులో నాస్తికుడు 1, నాస్తికుడు 2, నాస్తికుడు 3 వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్ని లైన్లో ఉంటాయి. అలాగే ఒకానొక ప్రశ్న ఇదనమాట. ఒకానొక నాస్తికుడు అనుకుంటా అడిగిన ప్రశ్న అది. ఎవడన్నా నాస్తికుడు ఇట్లాంటి ప్రశ్న అడుగుతాడా అని మీరేం ఏంటి వింతగా చూడకండి. మనోళ్ళు రాసుకునే సొల్లు కబుర్లు ఎదుటి మనిషిని ఇలా ఊహించుకుని రాయటం మనకు అలవాటైంది కదా. ఓకే, డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడలేని లేదా చేయలేని దమ్ము సరిపోనప్పుడు వాళ్ళు ఇలా అంటారని ఊహించుకుని సొంతంగా గోడకేసి టేబుల్ టెన్నిస్ ఆడుకోవటం ఇలాంటివి మనకు తెలిసినాయి కదా. వినండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రము ఇవి ఏమి వస్తువులు? వీని యందు మనుష్యాది సృష్టి ఉన్నదా లేదా? ఇలాంటి క్వశ్చన్ ఎవడన్నా నాస్తికుడు అడుగుతాడా? సరే అడిగాడు అనుకోండి, అమాయకుడు ఎవడన్నా. ఈయనేమంటాడు చూడండి, ఈ గోళములన్నీ లోకములే, వీని యందు మనుష్యాది జీవులు ఉన్నారు ఏలనగా చెప్తాడు చూడండి. నెక్స్ట్, పృథ్వీ, జల, అగ్ని, వాయు, ఆకాశ, సూర్య, చంద్ర, నక్షత్రములను వసువులు అని పేరు. అష్టవసువులు అనే పేరు వినే ఉంటారు కదా. ఓకే, రామాయణంలో కూడా కనిపిస్తుంది మీకు. రామాయణంలో సైన్స్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఇది మన జటాయువు రాముడికి సృష్టికి స్టోరీ మొత్తం చెప్పొచ్చు చూసారా. అందులో కశ్యపుడు, అదితి అనే ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరికీ పుట్టిన ఎలిమెంటల్ గాడ్స్ అనమాట అష్టవసువులు. ఓకే, 8 ఎలిమెంటల్ గాడ్స్ అష్టవసువులు. పృథ్వీ, జల, అగ్ని, వాయు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు 8. వీని యందు సమస్త పదార్థములను ప్రజలను వసింతురు కాబట్టే దాన్ని వసువు అంటారు. ఇవి అన్నిటినీ వసింపజేయును. నివసించుటకు గృహములుగా నున్నందున వీనికి వసువులు అని పేరు. పృథ్వీ వలనే సూర్య, చంద్ర, నక్షత్రములు వసువులైనప్పుడు వానియందు ఈ ప్రకారమే ప్రజలందరూ అనుటకు సందేహమేమి? ప్రజలు ఉన్నారంటానికి సందేహం ఏంటి అంటే, పృథ్వీ మీద ఉన్నారు కదా. పృథ్వీ ఒకానొక వసువు కదా, ఇక్కడ రాసింది కదా. పృథ్వీ అష్టవసువుల్లో ఒకటి. సో కాబట్టి మరి ఇక్కడ జనాలు ఉన్నారు కదా. మరి అలాగే మిగతా సూర్య, చంద్ర, నక్షత్రంలో అవి కూడా వసువులే కదా. వాటిల్లో ప్రజలు ఉండరు అని ఎందుకు అనుకుంటున్నాం అని బోర్డు లాజిక్ వాడాడు. ఓకే, మన దయానంద సరస్వతి. పరమేశ్వరుడు ఈ చిన్న లోకమే మనుష్యాది సృష్టి చే నిండి ఉంచినప్పుడు తక్కిన సమస్త లోకములు శూన్యములై ఉండునా? బోడి నిర్ఘాంతం నటించడం చేశారా. పరమేశ్వరుని ఏ కార్యమును నిష్ప్రయోజనము కాదు కదా. ఇట్టి అసంఖ్యాక లోకములందు మనుష్యాది సృష్టి లేకున్నా ఎన్నడేని సార్థకములగునా.
కాబట్టి అన్నిటి యందు మనుష్యాది సృష్టి ఉన్నదనుట స్పష్టము. సో ఈ గంజాయి తాగుబోతు రాసిన స్టోరీని గుడ్డిగా పాటించేస్తారండి. ఇంకా దానికి లాజిక్ ఉందా లేదా, అసలు పాసిబులా లేదా, ఏమి తెలియదు. ఈ దయానంద్ ఎప్పటోడండి, 19th సెంచరీ వాడు. ఓకే, టెలిస్కోప్ అంటే ఏంటో కూడా తిన్నగా తెలిసేసి కాదు, అంటే బియాండ్ ది ఎర్త్ డీప్ స్పేస్లోనే. రైట్, వాయు, ఆకాశ, సూర్య, చంద్రుడు, నక్షత్రములు వీటినన్నిటిని కూడా నివాస స్థానాలు అనుకోవటం మొట్టమొదటి మూర్ఖత్వం. అప్పట్లో 19th సెంచరీలో ఏమీ తెలియని ఆయన అనుకున్నాడంటే ఒక పద్ధతి, సరే ఏ గంజాయి గడిచేస్తుంటారు. మరి ఇప్పుడున్న గాడిదలకి ఏమైందండి? సూర్యుడి మీద మనుషులు ఉంటారంట అండి, వాళ్ళ లోకాల్లో వాళ్ళు ఉంటారంట. ఓకే, పోనీ ఇది ఏమన్నా తెలుగు వాళ్ళు ఏమన్నా తప్పు చేశారా అనుకుంటే ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్లీ అదే ఉంటుంది. మోసం ఎక్కడ జరుగుతుందండి? వాట్ ఆర్ ద సన్, మూన్, స్టార్స్ అండ్ ప్లానెట్స్? ఇస్ దర్ హ్యూమన్ పాపులేషన్ ఆర్ ఇస్ దర్ నాట్? దే ఆర్ ఆల్ వరల్డ్స్ అండ్ ఆర్ పీపుల్డ్ విత్ హ్యూమన్ స్పీషీస్. ఇంగ్లీష్లో రాసుకున్నారు చూడండి, శతపథ బ్రాహ్మణంలో ఉందంటండి. ఇగో అష్టవసువులు ఉన్నాయి, ఆర్ సో కాల్డ్ వసూస్ బికాస్ ఆల్ థింగ్స్ అండ్ క్రీచర్స్ లివ్ ఇన్ దెమ్. దే ఆర్ ద హ్యాబిటేట్ ఆఫ్ ఆల్. సిన్స్ దే ఆర్ ద ప్లేసెస్ ఆఫ్ రెసిడెన్స్, దే ఆర్ కాల్డ్ వసూస్. సేమ్ ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్, అంతే కదా. ఓకే, ఒకసారి ప్రింట్ అయిన వాటిని అంత తొందరగా మార్చుకోవడం కుదరదు. అందుకే కదా పీడిఎఫ్ తయారు చేసేసి పెడితే ఇంకా వాళ్ళ దొంగతనాలు బయటపడిపోతాయి. ఇందుకే వాళ్ళకి రాతల కోతలంటే నచ్చవండి, కానీ తప్పట్లేదు ఇప్పుడు. దెర్ ఇస్ నో వర్క్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ వితౌట్ ఎ పర్పస్. ఇఫ్ ఆల్ దీస్ ఇన్యూమరబుల్ వరల్డ్స్ హ్యావ్ నో మెన్ అండ్ అదర్ క్రీచర్స్, క్యాన్ దే బి ఆఫ్ ఎనీ యూజ్ అట్ ఆల్? హెన్స్ హ్యూమన్ అండ్ అదర్ రేసెస్ ఆర్ ఇన్ దెమ్ ఆల్. ఇది వీళ్ళ తెలివితేటలు అన్నమాట. ఇట్లు ఈ లోకములందు మనుష్యాది ఆకృతి అవయవములు ఎట్లున్నవో అట్లే అన్యలోకములందు కూడా ఉండునా, లేక విపరీతముగా ఉండునా అని ఇంకో క్వశ్చన్ అనమాట. అంటే ఈ పృథ్వీలో ఎట్లున్నారో మిగతా వాళ్ళు కూడా అట్లనే ఉంటారంటే, ఇక్కడ ఏదో దొరికిపోయి మళ్ళీ ఆయిల్ రాసుకుని వస్తారు కదా భక్తులు ఎప్పుడైనా. ఆకృతి యందు కొంత కొంత భేదం ఉండవచ్చును. ఈ లోకమునందు చీనా, యవన, ఆర్యవర్తములందును, యూరోపునందు అవయవ భేదము, రంగు, రూపు, ఆకృతుల భేదము కొంత కొంత ఉండునట్లే లోకాంతరములందును భేదముండును. బోర్డు లాజిక్ వాడాడు చూసారా? ఇక్కడ కూడా ఆఫ్రికా వాళ్ళకి, యూరోప్ వాళ్ళకి, ఏషియా వాళ్ళకి ఎలా తేడాలు ఉన్నాయో, ఆర్యావర్తంలో ఉన్న వాళ్ళకి తేడాలు ఉన్నాయో కొంచెం లైట్గా అలాగే ఉంటుండొచ్చు. కానీ ఈ లోకమంది ఏ జాతి సృష్టి ఎట్లున్నదో అట్లే ఆయా జాతి సృష్టియు అన్యలోకములందు ఉండును. శరీరమున ఏ ప్రదేశములందు నేత్రాది అంగములుండునో ఆయా ప్రదేశములందే లోకాంతరములందరి ఆయా జాతుల యువయవములట్లే ఉండును. అర్థమైందా? మనకు కళ్ళు ఎక్కడ ఉంటాయో ఏలియన్స్ కూడా ఆడే ఉంటాయి, మన కాళ్ళు ఎక్కడ ఉంటాయో అట్లే ఉంటాయి. వీటికి ఆధారాలు అడగరండి. మన బోడి గురువు గారు ఉన్నారు చూసారా, ఇట్లాంటి వాటికి ఆధారాలు అడగరు. ఎట్టదాగి ఏ గంజాయి తాగి చేశాడు అంటే ఆ గంజాయి కనీసం పేరున్నా తెలుసుకునే ఆధారం దొరుకుతుందండి. వీటికి ఆధారం దొరుకుద్దా? కానీ నమ్ముతారు వీళ్ళు. నమ్మటమే కాదు, పక్కన వాళ్ళని ఎటకారం చేయడానికి ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ తెలివిగా స్పష్టంగా హైపోథసిస్ అని రాసుకున్నారు. అది చూపిస్తాను, ఒక నిమిషంలో చూపిస్తాను. అది పేపర్ ఏం రాశారు దాన్ని పట్టుకుని బోర్డు ఎటకారం. వీళ్ళ పుస్తకాల్లో ఉన్న చెత్త చెదారాన్ని మాత్రం నెత్తిని పెట్టుకుని తిరుగుతారు. ఇది కాక, నెత్తిని పెట్టుకోవడమే కాక, ఏ వీడియోలో అయితే హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన హైపోథెసిస్ని వికరించారో వాళ్ళ బోర్డు థియరీని మాత్రం అందులోనే పెట్టుకుని ఇక్కించుకుని ఇది కరెక్ట్, ఇది పరమాత్ముడు వాటన్నిటిని వేస్ట్ చేయడు కదండి, సో కాబట్టి ఉంటాయండి, ఉంటే ఉండుండొచ్చండి అని చెప్పి కబుర్లు అన్నమాట. పరమాత్మ ఏ ప్రకారము సూర్య, చంద్ర, ద్యౌ, పృథ్వీ, అంతరిక్షములను వాని అందరి సుఖ విశేష పదార్థములను పూర్వకల్పమందు రచించుండునో అట్లే ఈ కల్పమందు కూడా, అనగా ఈ సృష్టి యందు కూడా రచించి ఉన్నాడు. అంటే ప్రతి కల్పంలో మన పరమాత్ముడు పెద్ద పనిపాటు ఏముండదు అనమాట. ఫస్ట్ పూర్తిగా ఒకటి క్రియేట్ చేస్తాడు, తర్వాత డిస్ట్రాయ్ చేసి నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జాక్ట్లీ అదే ఎగ్జాక్ట్లీ సేమ్ టైప్లో మళ్ళీ క్రియేట్ చేస్తాడంటండి. అలాగే ఎన్నో కల్పాలు నడిచాయని చెప్తారు కదా, ఏవో శ్వేతవరాహ కల్పే అనుకుంటే ఏవో పెద్ద లిస్టులు చదువుతారు, ఇన్ని కల్పాలు చదువుతారు కదా. సో చైల్డ్ గాడ్ అనుకుంటే మరి ఏమి తెలివితేటలో ఏంటో ప్రతి కల్పంలోని సృష్టి చేయటం, ఎగ్జాక్ట్లీ అదే సృష్టి, అదే చంద్రుడు, అదే సూర్యుడు, అదే రకం మనుషులు, అదే వేదాలు మళ్ళీ రిపీట్ అనమాట ఇవ్వటం. మళ్ళీ కలియుగం ఎంత అవ్వగానే నీట్గా డిస్ట్రాయ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేయటం. ఓకే, తాగుబోతాడు మాత్రమే ఇట్లాంటి పనులు చేయగలరండి. అనగా ఈ సృష్టి అందును రచించి ఉన్నాడు, అట్లే సమస్త లోకాంతరములను చేసి ఉన్నాడు, కించిన్ మాత్రము భేదము కలగదు. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడో, నిజంగా ఎవిడెన్స్ ఉన్నాడు కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్పడండి. సేమ్ అదే ఇంగ్లీష్లో, ఇట్స్ పాసిబుల్ దే షుడ్ డిఫర్ ఎ లిటిల్ యాజ్ ద చైనీస్, నీగ్రోస్, ఇండియన్స్, యూరోపియన్స్ హ్యావ్ లిటిల్ డిఫరెన్స్ ఇన్ దర్ లింబ్స్, కలర్స్, కాంప్లెక్షన్ అండ్ షేప్. In a manner there exists similar difference in bodily formation. Right? He has done in this cycle, he has done the same thing all over the world, there being no difference. ఇది వీళ్ళ తెలివి. నెక్స్ట్ చివరి క్వశ్చన్ ఎలా ఉంటుందో చూడండి. ఈ లోకములందు ఏ వేదములు ప్రకాశింపబడినవో
అవే ఆలోకములందును ప్రకాశింపబడి ఉండెనా అని ఎవడు అడిగాడు. ఏముందిరండి మన వాళ్ళతో అడిగించుకుంటే మన బత్తాయిలకి తెలిసిందే కదా, సొంతంగా టేబుల్ టెన్నిస్ ఆడుకోవటం, గోడకేసి ఆడుకుని అబ్బా నేను గెలిచేసాను సూపర్ అని చెప్పి వాళ్ళ చేత ప్రశ్నలు అడిగించుకోవటం. అలాగే ఇది కూడా, ఈ లోకంలో ఏ వేదాలు ఉన్నాయో మిగతా లోకాల్లో కూడా అవే వేదాలు ఉన్నాయా అని అడిగాడు. అవే ప్రకాశింపబడి ఉన్నవి. ఒక రాజు రాజవ్యవస్థయు నీతి అంతయు అన్ని దేశములందు సమానముగా ఉండునట్లే రాజరాజేశ్వరుడు పరమాత్ముని వేదోక్త నీతి కూడా అతని సృష్టిలోని సమస్త రాజ్యములందు ఒకటే విధముగా నుండును. అంటే ఇది రాసేటప్పుడు కూడా ఆ గంజాయి కొట్టిన దయానంద సరస్వతికి కించిన్ మాత్రం కూడా ఇంగితం బోధపడలేదండి. పక్కనోడు కూడా ఎప్పుడు ఫాట్మన్ కొట్టి పబ్లిష్ చేసేటప్పుడు అడగలేదు అనమాట. ఎందుకంటే వేదం నిండా సూర్యుడికి అర్ఘ్యం అది చేయాలి, సంధ్యావందనం చేయాలి, అవి చేయాలి, నీళ్లు పోయాలి, ఇది చేయాలి అన్నీ ఉంటాయి కదా. సూర్యగ్రహం మీద ఉండే మనుషులకు కూడా అదే వేదం ఉంటుందా? బ్రెయిన్ ఉండక్కర్లేదండి. అప్పుడు లేదు సరే, ఇప్పుడున్న ఈ 2024లో ఉన్న తలతెక్క మనుషులకి ఏం తేడా వచ్చిందండి? ఇప్పుడేం రోగం వచ్చింది? కనీసం ఆ మొక్క అడగాలి కదా, మరి ఇది పరుగు పోతుంది, ఇట్లాంటి వాటి మీద అనవసరంగా వీడియో చేసి సిగ్గుపోవటం దేనికి అని. అలా వీడియో చేశారు కాబట్టి ఇది బయటికి తీసా. ఇట్లాంటి ఇంకా ఎన్నున్నాయో తెలుసా? పిచ్చెక్కిపోద్ది అసలు. ఈ సత్యార్థ ప్రకాశం చూస్తే ఆర్య సమాజీయుల్ని ఇంత బేవకూఫ్ గాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా నాయన, అసలు వీళ్ళకి ఏం తెలియచ్చు అన్న క్వశ్చన్ మీడియా అడుగుతారు. వీళ్ళ బిలీఫ్ సిస్టమ్ చూస్తే కొంతలో కొంత ఇదేంటి ఇతర మతస్థులు బెటర్ ఏమో అనిపిస్తుంది. అంత మూర్ఖులండి వీళ్ళు. జస్ట్ వీళ్ళు ఓన్లీ వేదాలను అర్థం పెట్టుకున్నారు కాబట్టి మనోళ్ళు అని చెప్పి సంకనెక్కించుకుంటారు. కానీ టెరబుల్ బిలీఫ్ సిస్టమ్స్, బ్రెయిన్ తక్కువ వ్యవహారం అన్నమాట ఇదంతా. ఇంకెవ్వరు ఇట్లాంటి తెలివి తక్కువ పనులు చేయరు. ఓకే, పోనీ అదే ఇంగ్లీష్లో చూడండి, సేమ్ థింగ్. ఆర్ ద సేమ్ వేదాస్ రివీల్డ్ ఇన్ దోస్ వరల్డ్స్ యాజ్ ఆన్ దిస్ ఎర్త్? ఎస్, ద సేమ్ వేదాస్. అంటే ఇక్కడ సరస్వతీ దేవి పూజ గురించి, సరస్వతి నది పూజ గురించి రాసుకుని వచ్చారు కదా ఋగ్వేదంలో. సూర్యుడి మీద చంద్రుడి మీద ఎక్కడుందండి సరస్వతి? ఇదే బ్రెయిన్ తక్కువ వాగుడు అంటే ఇలాగే ఉంటుంది. అక్కడ కూడా ఇంద్రుడు వస్తాడా? అక్కడ కూడా అగ్ని వస్తాడా? అక్కడ జలం, సూర్యుడి మీద జలం ఉంటుందని చెప్పారు వీళ్ళు. సూర్యుడి మీద జలం ఉంటుందంట, అది వీళ్ళ తెలివితేటలు. ఓకే, సో పోనీ మనమే ఇట్లా అనుకుంటున్నాము అనుకుంటే, రాంపాల్ అనే ఒక క్యాండిడేట్ మీకు తెలుసు అనుకుంటా. వాళ్ళు ఏం చెప్తారు చూడండి, ఎటర్నల్ సుప్రీం అనే ఒక ఛానల్లో. पुण्यात्मा, ये दास पहले से कहता रहा था कि ये अवश्य कोई नशे का प्रयोग करता था, नहीं तो पहले पृष्ठ पे क्या लिखा अगले पन्ने पे उसने तो इसका खंडन स्वयं कर रहा है। और जो व्यक्ति ये कह सकता है कि सूर्य पर आदमी रहते हैं। ఓకే, హిందీ కాబట్టి ఐ హ్యావ్ టు కీప్ ట్రాన్స్లేటింగ్ క్విక్లీ. ఏ నష, ఏ గంజాయి తాగి రాశాడో కానీ మనుషులు ఇక్కడ పృథ్వీ మీద ఎట్లా ఉంటారో సూర్యుడి మీద కూడా అట్లే ఉంటారంట ఈ ఆర్య సమాజీ రాసుకుంటున్నాడని. मनुष्य भी रहते हैं और ये सब अन्य प्राणी भी वहां पर रहते हैं, और वहां पर पृथ्वी की तरह सब पदार्थ हैं। ऐसे ही झरने बहते हैं, बाग बगीचे हैं, काजू किस्मत सेब संतरे सूर्य पर भी है। సూర్యుడి మీద కూడా ఇవన్నీ ఉన్నాయని రాసుకున్నాడు. అంటే ఇతను అగేన్స్ట్ అనుకోండి, మీరేమో ఇతను ఆర్య సమాజీయుడు అనుకోకండి. ఈ ఆర్య సమాజీయులకి బద్ధ వ్యతిరేకి. యాక్చువల్లీ ఇతని ఒకానొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆర్య సమాజాలు ఇతని మీద హత్య ప్రయత్నం చేశారు అని. వీళ్ళకి అలవాటేనండి. మీరేమి వీళ్ళందరూ హిందువులు అనుకోమాకండి. దీస్ ఆర్ నాట్ హిందూస్ అండి. వీళ్ళకి హిందువులు అంటే ఏంటో కూడా తెలియదు. బై ద వే, ఆర్య సమాజాలు దే నెవర్ కన్సిడర్ దెమ్సెల్వ్స్ హిందూ. ఎందుకంటే దయానంద సరస్వతి చాలా స్పష్టంగా చెప్తాడు, హిందువు అనేది ఒక నీచ నికృష్టమైన పదము, మనల్ని మనం హిందువులు అనుకోవటం అస్సలు కుదరని పని, మంచిదినే కాదు. నాకు తెలిసి ఆ టైంలో హిందూ అనే పదాన్ని ఎక్కువ వాడి కూడా ఉండరు. ఓకే, వీళ్ళు మాత్రమే మన ఇన్వేడర్స్, వీళ్ళు తిట్టుకోవడానికి లేదా దళితుల్ని అనుకోవడానికి వాడుతూ ఉండుంటారు. వీళ్ళు వైదికులు, బ్రాహ్మణులు, వైదికులు ఇలా పిలుచుకునేవాళ్ళు. ఓకే, సో ఈ సంత రాంపాల్ అనేవాడు దక్షిణ మార్గీయుడు అంటే రైట్ వింగ్ అనగానే మొత్తం అంతా ఒకటే అనుకునేరు. మీ మొహాలు తగలయ్యి. అస్సలు అలా లేనేలేదు. హిందూ సమాజం అని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్. ఆర్య సమాజీలు ఉన్నారు, నాన్ ఆర్య సమాజీలో మళ్ళీ ఒక 100 రకాల డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇస్కాన్ వాళ్ళకి ఆర్య సమాజీయులకి పచ్చి గడ్డి వేస్తే భగ్గును తగలబడిపోద్ది. ఇప్పటికి కూడా ఓపెన్ ఛాలెంజ్లో బూతులు తిట్టుకుంటూనే ఉంటారు. దాని గురించి మళ్ళీ కాసేపు మాట్లాడుకుందాం. చూడండి ఏమంటాడు. और उसे कोई पूछे कि क्या इन वेदों को वहां पढ़ा जाता है? हाँ, इनको पढ़ा जाता है। तो बगैर नशे के ये बात नहीं बोल सकता। जब आदमी सूर्य पर आदमी बताने जा रहा है तो खोपड़ी घूम जानी चाहिए। ఇవే వేదాలు అక్కడ కూడా చెప్తారంటే అవి అక్కడ కూడా చెప్తారు, సూర్యలోకంలో కూడా చెప్తారు అంటున్నాడు. ఏ నశాలో ఉంటే ఇలాంటి వాగుడు వాగుతాడు? यदि वो होश में है,
इससे सिद्ध है सत्यार प्रकाश इसने इसी भांग के नशे में पूर्ण किया है। అది ఏ భంగు దాగి రాశాడో గాని అతన్ని గంజేడి అంటారు, భంగి అంటారు, అన్ని రకాల ఇది అంటారులేండి. తాగుబోతూ నషాలో లేకుండా ఉండనే ఉండడు దయానంద సరస్వతి. అలాంటి దిక్కుమాలిన రాతలు రాశాడని తెగదిట్టుకుంటారండి. अब सत्यार प्रकाश देखिए कि सूर्य पर आदमी रहते हैं, ये भांग पीकर ही लिखा जा सकता है, स्वस्थ आदमी कभी नहीं लिख सकता। ఆరోగ్యంగా ఉన్నోడు ఎవ్వడు ఇట్లాంటి పనులు రాయడు, ఓన్లీ భంగు దాగినోడు మాత్రమే రాయగలడు. ఇలా ఉంటుందండి. దిస్ ఇస్ వాట్ దే కీప్ సేయింగ్. कम से ఓకే, ఇంకా వీళ్ళ వెక్కిరింపులు అవ్వలేదు. వెర్రివాగుడు ప్రో మ్యాక్స్ ఉంటుంది, చివరిన ఋషులు బలుపు చూపిస్తారు. ఒకసారి చూడండి, ఇది మాత్రం మర్చిపోకూడదు అసలు. యూ హ్యావ్ టు మనం ఒకసారి ఆలోచిద్దాం. మీకు గుర్తుంటే మీకు మహాభారతంలో ఒక స్టోరీ ఉంది కృష్ణుడి మీద. కృష్ణుడు ఒక రోజు ఆర్ఘ్యం ఇస్తుంటే ఆయన చేతిలో ఒక గంధర్వుడు ఉమ్మి వేస్తాడు పైన దీనిలో విమానంలో వెళ్తూ. అది చూసి కృష్ణుడు నేను చంపేస్తాను ఏదో ప్రతిజ్ఞ తీసుకుంటాడు. సో ఆ తర్వాత అక్కడ అర్జునుడి దగ్గరికి వెళ్ళడం, అర్జునుడి చేయడం, ఆ చేయడం తర్వాత శివుడు ప్రత్యక్షం ఏదో స్టోరీ అయితే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి గంధర్వుడు అన్నవాడు ప్రయాణం చేస్తున్నాడు. అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన? గంధర్వ లోకం నుంచి వస్తున్నాడు. గంధర్వ లోకం. సో గంధర్వ లోకం ఉందా అసలు అన్నది విషయం. నేను ఒకసారి 11 లోకాల గురించి చెప్పాను మీకు గుర్తుంటే. అదేంటంటే భూమి జలములో ఓతప్రోతమైంది. ఓకే, ఓతప్రోతం అనే ఒక పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మన గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వింటాను. ఓతప్రోతము అంటే ఏమిటి అంటే, మీకు ఒక కాటన్ గుడ్డను తీసుకుంటే మీకు దారాలు ఒకదాంతో ఓతప్రోతమై ఉంటాయి అనమాట. సో అది ఓతప్రోతం అంటారు. కలిసి ఉంటుంది. బడుగు పేక అది బడుగు పేక. సో అది అలా అల్లుకొని ఉంటాయి అనమాట. సో ఇది ఓతప్రోతం. సో భూమి జలంలో ఓతప్రోతమై ఉంది. ఆ తర్వాత ఇది ఏంటంటే బృహదారణ్యోపనిషత్తులో గార్గి మన యాజ్ఞవల్క్యుని అడుగుతుంది. ఓకే, గార్గి అనేది ఒక లేడీ క్యారెక్టర్ యాజ్ఞవల్క్యుడిని అడుగుతుంది అనమాట. దెర్ ఇస్ ఎ స్మాల్ డిబేట్ ఆఫ్ సార్ట్స్ బిట్వీన్ యాజ్ఞవల్క అండ్ గార్గి. ఓకే, ఇది బృహదారణ్యోపనిషత్తులో కనిపిస్తుందంట. అది మనం తర్వాత చూద్దాం. ఇతనేమి ఈ రెండిషన్ ఏమని చెప్తాడో వినండి ఒకసారి. అయితే ఓతప్రోతమై ఉంది కదా అంటే ఆయన చెప్తాడు ఇది. అయితే ఈ భూమి జలము ఓతప్రోతమై ఉన్నాయి. మరి ఈ జలము దేనిలో ఓతప్రోతమై ఉందంటే ఆయన వాయువులో ఓతప్రోతమైంది అంటాడు. మరి వాయువు దేనిలో ఓతప్రోతమై ఉందంటే అంతరిక్షంలో అంటాడు. మరి అంతరిక్షం దేనిలో ఓతప్రోతమైందంటే గంధర్వలోకంలో అని చెప్తారు. సో ఇక్కడ గంధర్వలోకం వస్తుంది. అది సో ఇది ఒకదానికోటి పెనవేసుకుని ఉన్నాయంట. ఇంకా నవ్వాగట్లేదు కదా, కంటిన్యూ. సో ఈ గంధర్వలోకం ఉంది అంటే ఓతప్రోతమై ఉంది కాబట్టి మనలోనే ఉంటుంది అన్నమాట. సో మనకి గంధర్వులు అప్పుడప్పుడు ప్రత్యక్షం కావడానికి రీజన్ ఏముంటుంది? ఏంటి, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారండి. గంధర్వులు అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతారంటే ఫిక్స్ అయిపోయారు మన గురువు గారు. ఏదో ఒక రీజన్ ఉండాలి. ఆ రీజన్ తో మనకి గంధర్వులు ప్రత్యక్షం అవుతుంటారు. అంటే గంధర్వులు అన్న వాళ్ళు ఇందాక మురళిగా చెప్పారు కదా, అక్కడక్కడ వాళ్ళు వేరే వేరే లోకాల్లో ఉంటారని. సో వాళ్ళలో గంధర్వులు కూడా వస్తారు. ఈ సొల్లు కబుర్లు చెప్తున్నప్పుడు ఈ డిప్పమొహ అబ్బాయి ఫేస్ చూస్తున్నాడు ఒకసారి. తల గోక్కుంటున్నాడంటే ఏం చెప్పాలి, ఇరుకుపోయి వచ్చాను ఇక్కడ అన్నట్టుగా అనుకుంటున్నాడా, లేకపోతే ఆహా ఏం గురువు గారు ఏం కథ చెప్తున్నారు అనుకుంటున్నాడు, నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఏ తలకాయ ఉన్నోడు కూడా ఈ సొల్లు కబుర్లని నమ్మటానికి వెనకాడతాడండి. బట్ ఆర్య సమాజీలు ఆర్ స్పెషల్ కైండ్ ఆఫ్ కల్ట్ ఫెలోస్. ప్లీజ్ కంటిన్యూ. సో ఈ గంధర్వ లోకంలో ఓతప్రోతం. ఈ గంధర్వ లోకం దేనిలో ఓతప్రోతమైంది అంటే అది మన ఆదిత్య లోకంలో ఓతప్రోతం. మరి ఆదిత్య లోకం దేనిలో ఓతప్రోతమైంది అంటే చంద్రలోకంలో ఓతప్రోతం. ఆదిత్య లోకం వెళ్ళి చంద్రలోకంలో ఓతప్రోతమై ఉందంట. వీళ్ళ బ్రెయిన్ తక్కువ మాటలు వీళ్ళు. ఆదిత్య లోకం అంటే ఏంటి, చంద్రలోకం అంటే ఏంటి, అయ్యి ఓతప్రోతం అవటం ఏంటి, ఇలా మొహాలు తగలయ్యా అన్న ఐడియా కూడా రాకుండా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తాడో చూస్తున్నాడు. మరి చంద్రలోకం దేనిలో ఓతప్రోతమైందంటే నక్షత్ర లోకంలో ఓతప్రోతమైంది. మరి నక్షత్రాలు దేనిలో ఓతప్రోతమై ఉన్నాయని నెక్స్ట్ ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం ఆయన దాని బృహదారణ్య చక్కగా చెప్పాడు. ఈ నక్షత్ర లోకం అన్నది మన దేవలోకంలో ఓతప్రోతమైంది. మరి దేవలోకం దేనిలో ఓతప్రోతమైంది అంటే ఇంద్రలోకంలో అని. మరి ఇంద్రలోకం దేనిలో ఓతప్రోతమైంది అంటే ఆయన ప్రజాపతి లోకంలో. మరి ప్రజాపతి లోకం ఇప్పుడు మనకు వచ్చిన ప్రజాపతి హిరణ్య వదులుతున్న ప్రజాపతి, ఈ ప్రజాపతి లోకం దేనిలో ఓతప్రోతమైంది అంటే బ్రహ్మలోకంలో అని చెప్తారు. అది ఫైనల్. బ్రహ్మలోకం దేనిలో అతి ప్రశ్న వేయకూడదు అని చెప్తాడు యాజ్ఞవల్క్యుడు. ఎందుకంటే బ్రహ్మమే సర్వం, దానికి మించి ఇంకేం ఉండదు. ఉండనప్పుడు అది ఎందులో. అది అర్థమైందా? అంతకంటే ఎక్కువ ప్రశ్నలు వేస్తే బుర్ర పగిలిపోద్ది. సో సొల్లు కబుర్లు స్టార్ట్ చేసింది వాళ్ళు, ఓతప్రోతం అనే సోది కబుర్ని స్టార్ట్ చేసింది వాళ్ళు. జస్ట్ దాన్ని నెక్స్ట్ క్వశ్చన్ అడిగితే ఎక్కడైతే వాళ్ళకి ఇంకా ఇంతకంటే ఎక్కువ ఆన్సర్ చెప్పలేము అని అనుకున్నప్పుడు చిన్నపిల్లలు అంటారు కదా, చెప్పిన మాటను పగులుతూ వేషాలు వేస్తే పోయి పోయి కూర్చోపో. ఎలా అయితే దబాయించాడో అలాగే ఆ యజ్ఞవల్క్యుడు గార్గిని దబాయించాడు. ఇంతకంటే ఎక్కువ క్వశ్చన్లు వేస్తే బుర్ర పగులుద్ది అని. ఓతప్రోతమై ఉండదని చెప్తాం అనమాట అట్లా. సో ఇప్పుడు ఇలా చెప్పుకొచ్చినప్పుడు ఇందాక చెప్పినప్పుడు ఆ లెక్కలో ఇంద్రుడు తర్వాత ఇవి అంటే ఏంటి, ఈ రకరకాల ఈ దేవతలు అక్కడక్కడ ఉన్నవి కూడా వాళ్ళు అంటే ఈ జీవులే. రేపు నేను కావచ్చు, మీరు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మనం ఈ లోకాన్ని దర్శిస్తాము. మనం కావాలనుకుంటే లోకాన్ని దర్శించవచ్చు. అలానే అక్కడ ఉన్నప్పుడు భూమిలోకి రావచ్చు. ఇప్పుడు ఎట్లయితే గంధర్వుడు ఇందాక చెప్పిన గంధర్వుడు వచ్చి కృష్ణుడి కలిసి. నిజంగా చెప్పండి సార్, ఏ గంజాయి తాగితే ఇంత కాన్ఫిడెంట్ గా ఇంత బేవకూఫ్ మాటలు మాట్లాడగలరు ఎవరైనా సరే?
ఓకే. ఎవరైనా సరే ఎంత గంజాయి తాగి ఉంటే, పోనీ వాడంటే గంజాయి తాగాడు దయానంద్ సరస్వతి, వీళ్ళకేం రోగం అండి? దిస్ ఇస్ ఈ భక్తి మత్తు అంటే ఇలాగే ఉంటుందండి. ఒకసారి గుడ్డిగా వెధవల్లాగా నమ్మేసిన తర్వాత మీకు ఇంకా ముందు వెనక తేడా తెలియదు, అంతే. ఎక్కడ ఆపాలో కూడా తెలియదు, ఇక వెళ్ళిపోతా అంతే. ఇంక అంతే, తలకాయ తీసుకెళ్ళి ఆ గురువు గడికి కాళ్ళ దగ్గర లేకపోతే ఆ ఫ్రిడ్జ్లోనో పడేసేసి ఇంకా బ్రెయిన్ లేకుండా తిరిగేయటం అంతే. అనిపించాడు కదా. సో అలా మనకి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్కళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు కృష్ణుడు ప్రతిజ్ఞ తీసుకున్నాడు ఏమంటే ఈ గంధర్వుని నేను లేపేస్తాను అని. అంటే కృష్ణుడు గంధర్వ లోకానికి వెళ్ళగలుగుతాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ గంధర్వ లోకంలో పారిపోయాడు అనుకోండి, మనం పట్టుకోలేము అనుకోండి, ఇంకా సమస్య కాదు. సో కృష్ణుడు వెళ్ళగలుగుతున్నాడు అంటే కృష్ణుడు లాంటి పితరులు వెళ్ళగలుగుతారని చెప్తున్నాడు. సో మనం ఎవరైతే ఉంటామో వీళ్ళు మనము అమ్మ నా వల్ల కాలేదండి, ఇంకా అంతకంటే ఎక్కువ చూడటం నా వల్ల కాలేదు, మీరే కంటిన్యూ చేసుకోండి. ఓకే, ఇంతకీ అసలు ఈ స్టోరీ అంతా స్టార్ట్ అయింది దేని గురించి అంటే క్రిప్టో టెరెస్ట్రియల్ హైపోథెసిస్, ఇదే కదా. దీని ఫస్ట్ బాక్స్లోనే దిస్ పేపర్ ఇస్ అ స్పెక్యులేటివ్ థాట్ పీస్ దట్ రిఫ్లెక్ట్స్ ఆథర్స్ ఓన్ ఇంట్రెస్ట్ అండ్ ఐడియాస్ అండ్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రోగ్రామ్ at Harvard. We would also like to emphasize that we believe this hypothesis be in all likelihood false, but nevertheless believe it still merits scientific investigation. హార్వర్డ్ వాళ్ళు మాకు సంబంధం లేదు, మాకు ఈ హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రోగ్రామ్లో ఉన్న వాళ్ళకి సంబంధం లేదు అని తేల్చేసిన తర్వాత వాళ్ళే తెలివిగా రాసుకున్నారు. ఇప్పుడు టిమ్ లోమాస్, బ్రెండన్ కేసు, మైకిల్ పి మాస్టర్స్ వీళ్ళే సింపుల్గా ఈ పేపర్ సబ్మిట్ చేసేటప్పుడే ఈ నోట్ రాసేసారు. ఇది లేకపోతే హార్వర్డ్ వాళ్ళు వీళ్ళకి మొట్టుకేలేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడో ఎవడో ఏదో ఒక మాట అన్నాడని చెప్పి హార్వర్డ్కి తగిలించడం అలవాటైంది కదా. ఏలియన్స్ ఉన్నారని ఒకడు అంటాడు, ఇంకోటేమో మాంచెస్టర్ యూనివర్సిటీ వాడు ప్రూవ్ చేసేసారు న్యూటన్ ఎత్తుకుపోయాడని చెప్పి సొల్లు కబులు రాస్తున్నారు కదా. సో కాబట్టి ఈ యూనివర్సిటీ వాడు కొంచెం ఇది చేశారనమాట, నోట్ రాయిస్తున్నారు. ఒరే మా యూనివర్సిటీల పేర్లు వాడుకుంటే పగులుద్ది, మేము రివ్యూ చేసి దాన్ని అప్రూవ్ చేస్తేనే మా పేర్లు వాడుకోండి. సో తెలివిగా వీళ్ళు ఏం చేశారు, ఇదైతే తప్పించుకోలేరు కదా. వీళ్ళు నిజంగానే హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రోగ్రామ్లో సైకాలజీ రీసెర్చ్ సైంటిస్ట్ టిమ్ లోమాస్ అనే క్యాండిడేట్. సో అతని ఇదైతే తప్పించుకోలేడు, హార్వర్డ్ అని రాసుకుని తీరాలి. సో కాబట్టి నోట్ రాస్తారు ఇట్లా, ఇది స్పెక్యులేటివ్ థాట్ పీస్, ఎటువంటి ఎవిడెన్స్ లేదు, ఊరకేదో గంజాయి తాగినప్పుడు రాసుకున్నారు, ఓన్ ఇంట్రెస్ట్ అండ్ ఐడియాస్, వాళ్ళే తెలివిగా రాస్తారండి. కాకపోతే మన ఈ ఆర్య సమాజాలు ఏం చేస్తారండి, ఎంత కాన్ఫిడెంట్గా దబాయిస్తున్నారు, అక్కడ మనుషులు ఉంటారు, అక్కడ అది ఉంటారు, ఇక్కడ ఇది ఉంటారు అనుకుంటుంది. ఇక వెక్కిరింపు, బోడి వెక్కిరింపు ఒకటి ఉంటుంది చూడండి, చిల్లర రెటకారాలు చూద్దాం ఇప్పుడు. అయితే వీళ్ళు ఒక పర్టికులర్ స్ట్రక్చర్ లో చూపిస్తారు కదా సార్ ఇప్పుడు ఏలియన్స్ కి. ఎవరు? అదే అమెరికన్ గవర్నమెంట్ సినిమాలో వాళ్ళకి వచ్చిన ఊహ అది. గంధర్వులు వీళ్ళకి రకమైన గంధర్వులు వీళ్ళు అలా చూపిస్తుంటారు వాళ్ళకి. అది సినిమాలో వచ్చినాయి సార్ కొన్ని ఫస్ట్ అలాగే దాన్ని చేసుకుంటున్నారు. అలా అంటే ఒక రూపురేఖలు ఇచ్చారని తప్పదు, అట్లా కాదు. ఇందాక ఉమారాణి గారు అన్నట్టుగా ఎక్కడెక్కడ జీవులు ఎలా అలా ఉండాలో అలా అలా పరమాత్ముడు సృష్టించాడు. అందుకనే ఆయన ప్రాజాపత్య ఈ మంత్రం ఇందాక హిరణ్య గర్భ సూక్తం చెప్తున్నప్పుడు అందులో ప్రాజాపత్య అంటే అదే రకరకాల జీవుల్ని రకరకాల ప్రాంతాల్లో రకరకాల మెథడ్స్ లో ఆయన సృష్టి చేశాడు అని చెప్పడం అనమాట. సో దానికి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఏలియన్స్ అన్నది వీళ్ళు చెప్పే కాన్సెప్ట్ మనం చెప్పిన కాన్సెప్ట్ లో ఆవగిందంట. మనం చెప్పే కాన్సెప్ట్, మనం అంటే ఇక్కడ వీళ్ళు అనుకున్నారు వేదం చెప్పే కాన్సెప్ట్ లో, ఈ ఆర్య సమాజీలు తాగుబోతులు రాసుకున్న కాన్సెప్ట్ లో హార్వర్డ్ వాళ్ళు చెప్పింది ఆవగింజంతా. నెక్స్ట్ చూడండి. సో యూ కెన్ రైట్ టు హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే పేపర్ చేశారో మా దగ్గర ఇవి ఉన్నాయి అని చెప్పి మన గ్రంథాలు ఎక్కడ ఉన్నాయో ఒకసారి వాళ్ళకి పంపిస్తే దెన్ దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ప్రాబ్లమ్. సో వీళ్ళు వెళ్ళి హార్వర్డ్ యూనివర్సిటీ ఆ స్టూడెంట్స్ అంటారు, వీళ్ళకి తెలియచావదు అనుకోండి, వాళ్ళకంటే లెటర్ రాయాలంటే మా గ్రంథాల్లో ఇవి ఉన్నాయి, సో కాబట్టి మీరు కూడా ఇవి తెలుసుకుని ఇది చెయ్యండి అని ఈమెయిల్ రాయని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుంది. చాలా ఈమెయిల్ రాయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు మన గ్రంథాల గురించి. అదండి మా గురువు గారి పరిస్థితి అది. అదేంటో దేంతో ఫైట్ చేయాలో తెలియక తెక్క సన్నాసులను కొంతమందిని వెంట పెట్టుకుని హార్వర్డ్ అంట సైన్స్ అంట హాహా అనుకుంటూ తన దిక్కుమాలిన ఆర్య నమాజీయుల తెలివి తక్కువ కబుర్లను మాత్రం నేతను పెట్టుకుంటూ ఉంటారు. సరేనండి, అయితే ఇంకోసారి మరో ఎపిసోడ్లో మన ఆర్య సమాజీలకి ఇస్కాన్ వాళ్ళకి ఈ పిల్లి ఎలక గొడవల గురించి చెప్పుకుందాం. ఈ 2 కల్ట్లు ఉన్నాయి చూసారా, ఈ 2 కల్ట్లేనండి ఒకదాన్నొకటి తెగ తిట్టుకోవటం, వాళ్ళ ప్రభుపాదుని అంటే వీళ్ళేమో ఆ ప్రభుపాదుని వెధవా అనటం, ఇక వాళ్ళేమో దయానంద్ని గంజేడి అని తాగుబోతు అని బంగు తాగి రాశాడు అని అనుకోవడం, ఇలా కొట్టుకుంటూ ఛాలెంజ్ చేసుకుంటూ డిబేట్ పేరుతో ఒకటి బుర్ర తక్కువతనాన్ని ఇంకోటి బయట పెట్టుకుంటాడు. ఇప్పటికి కూడా జరుగుతున్నాయండి, ఒకటి బుర్ర తక్కువతనాన్ని ఇంకోటి బయట పెడుతుంటాడు, కానీ సొంత మూర్ఖత్వం కనిపెట్టే ఉద్దేశమే కనిపిస్తుందండి. దెర్ ఇస్ నథింగ్ ఆఫ్ దట్ సార్. కనీసం మన పుస్తకంలో ఇలా ఉందే, ఇది తప్పయ్యే ఛాన్స్ ఉందేమో, అప్పట్లో వాళ్ళకి తెలియదేమో, ఇప్పుడు కొత్త విజ్ఞానం వచ్చింది కదా, ఛాన్సే లేదు. భగవద్గీతలో ఏది రాసి ఉందో
అది కూడా మన ప్రభుపాదం గారు ఏది రాశారో అది పొల్లు పోకుండా కరెక్టే. దాన్ని ఎలాగైనా డిఫెండ్ చేసి తీరాల్సిందే. అది ఎంత పచ్చి పూతైనా సరే స్త్రీలని, దళితులని లేదా నాన్ బ్రాహ్మిన్స్ అందరూ వేస్ట్ క్యాండిడేట్లు, వాళ్ళని స్లేవ్స్‌గానే ఉంచాలి అని ప్రభుపాద్ ఏ వాగుడు వాగినా ఇస్కాన్ వాళ్ళు డిఫెండ్ చేస్తూనే ఉంటారు. అలాగే ఏ దిక్కుమాలిన పిచ్చిరాతలు రాసినా సరే, దయానంద్ ఏది రాసినా సరే డిఫెండ్ చేస్తూ ఉంటారు ఈ ఆర్య సమాజీయులు. ఓకే. అదే విషయం. మరో ఎపిసోడ్‌లో మరోసారి కలుసుకుందాం.